గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. అయితే తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి. గ్రహణ గంటలకు అతీత క్షేత్రంగా ఉన్నటువంటి ఆలయంలో స్వయంభుగా వెలిసిన మహాలింగానికి 9 గ్రహాలు 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండడమే ఇక్కడి ప్రత్యేకత. గ్రహణకాల సమయంలో అర్చకులు పెద్ద ఎత్తున శాంతి అభిషేకాలు చేస్తారు. ముఖ్యంగా దోష నివారణలో భక్తుల ఆదరణ పొందిన క్షేత్రంగా పిలువబడుతుంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక కాళహస్తీశ్వరుడి ఆలయంలో అమ్మవారి నడుముకి నాగభరణ అలంకారం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో రాహు కేతువుల ఆటలు సాగవన్న విషయాన్ని ఆలయ చరిత్ర చెబుతుంది. దాదాపు 5 దశాబ్దాల క్రితం దోష నివారణ పూజలు ప్రారంభమయ్యాయి. ఏటా సుమారు 10 లక్షలకు పైగా రాహుకేతు పూజలు జరుగుతుండడం మరో విశేషం. దోష నివారణ పూజలకు విదేశీ ఆదరణ కూడా లభిస్తుందని అర్చకులు అంటున్నారు. అన్ని ఆలయాలు చంద్రగ్రహణ సమయానికి 6 గంటల ముందే మూసివేస్తుండగా శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యథావిధిగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తుంది. భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా ఈ రోజున ఆదివారము రాత్రి కాలమందు కూడా 9 గంటల 50 నిమిషముల నుండి 1 గంట 20 నిమిషముల వరకు కూడా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ముందు ఆ గ్రహణకాలయం సమయంలో ఆలయం తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకి గ్రహణకాల శాంతి అభిషేకం అని నిర్వహిస్తారు. ఈ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రము గ్రహణకాల సమయంలో ఎందుకు తెరిచి ఉంటారంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పం ఉంటుంది. రాహుకేతులకి చాలా ప్రత్యేకమైన క్షేత్రం కనుక ఈ క్షేత్రంలో గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి విశేషంగా కూడా స్వామివారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. కావున భక్తులందరూ కూడా ఆ గ్రహణకాల సమయంలో అందరూ వారి వారి ఇళ్లలో ఏకాంతంగా కూర్చొని స్వామి అమ్మవారిని ప్రార్థించుకొని మరుసటి రోజున వేకోజామున లేచి స్నానములు ఆచరించి శివాలయానికి వెళ్ళి శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత గ్రహణ దోషాలన్నీ కూడా నివృత్తవుతాయి. వారి వారి మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి.